నేడు ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, పలువురు పదవుల భర్తీపై కీలక నిర్ణయాలు. నేడు మన్యం జిల్లాలో పర్యటించిన మంత్రి నారా లోకేష్, ఎంపీ శ్రీ భరత్, హోంమంత్రి అనిత, పలువురు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు. నేడు కాళేశ్వరం కమిషన్ ముందు ముగిసిన హరీష్ రావు విచారణ. అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చానని స్పష్టం చేసిన హరీష్ రావు. రాజధాని మహిళలపై సాక్షి టీవీలో జర్నలిస్టు కృష్ణంరాజు వివాదాస్పద వ్యాఖ్యలు. జర్నలిస్టు వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం. కాళేశ్వరం కమిషన్ విచారణపై బీజేపీ మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు. కేసీఆర్ ను కాపాడాల్సిన అవసరం తనకు లేదంటూ స్పష్టం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు. తీవ్రంగా ఖండించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ఏపీలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య, పెట్రోల్ పోసి కాల్చి చంపిన దుండగులు. కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విచారణ ముగిసింది. 40 నిమిషాల పాటు కొనసాగిన విచారణలో కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ అడిగిన అన్ని ప్రశ్నలకు హరీష్ రావు సమాధానమిచ్చారు. మొత్తం 20 ప్రశ్నలు అడగ్గా ప్రతి ప్రశ్నకు హరీష్ రావు ఆధారాలు సమర్పిస్తూ సమాధానమిచ్చారు. విచారణకు ముందు కోకాపేటలోని తన నివాసం నుంచి తెలంగాణ భవన్ చేరుకున్న హరీష్ రావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. అనంతరం బీఆర్కే భవన్ కు బయలుదేరారు. హరీష్ రావుకు మద్దతుగా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు. కనుక ఈరోజు కమిషన్ ముందుకు వెళ్లి ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలన్నీ కూడా వివరించి వాస్తవాలన్నింటినీ కమిషన్ కు తెలియజేస్తాం. సో మా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం, అన్ని విషయాలను కూడా కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాం. గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ మీద రాజకీయ కక్షతో బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాస్తవానికి ఒక ప్రభుత్వం విద్వేషంతో కాదు ఆలోచించాల్సింది, వివేకంతో ఆలోచించాలి, విజ్ఞత ప్రదర్శించాలి. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్వేషంతో, రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద జల్లాలని ఇవాళ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, విజ్ఞత ప్రదర్శించండి, వివేకంతో ఆలోచించండి. ఈ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం యొక్క నీటి హక్కులను కాలరాయొద్దు అని చెప్పి ఈ ప్రభుత్వానికి హితవు పలుకుతా ఉన్నాను. సరే, అంతిమంగా ఎందుకంటే మాకు రాజ్యాంగం మీద, దేవుడి మీద నమ్మకం ఉన్నటువంటి పార్టీ, అంతిమంగా న్యాయం గెలుస్తుంది, ధర్మం నిలబడుతుంది, వాస్తవాలు ప్రజలకు అర్థమవుతాయి. అందువల్ల ఈరోజు కమిషన్ ముందుకు వెళ్తున్నాం. కమిషన్ మమ్మల్ని అడిగిన ప్రతి ప్రశ్నకు పూర్తి స్థాయిలో సమాధానాలన్నీ కూడా చెప్తాం, వాస్తవాలన్నీ కూడా వివరిస్తాం. మా దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎందుకంటే మేము ప్రభుత్వంలో లేం. నార్మల్ గా ఏమైతుందంటే ప్రభుత్వంలో దగ్గర అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. బట్ మా దగ్గర అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని, అందుబాటులో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ను కూడా అందిస్తాం. కాళేశ్వరం ను కొంతమంది ఇవాళ పిచ్చి పిచ్చిగా కూలేశ్వరం అని మాట్లాడుతున్నారు. మొన్ననే నేను ప్రజెంటేషన్ లో కూడా సవివరంగా చెప్పాను. కాళేశ్వరంలో 100 భాగాలున్నాయి.
100 భాగాల్లో అన్ని ఇంటాక్ట్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు మనం మొన్న అనుకున్నట్టుగా 3 బ్యారేజీల్లో, అదేవిధంగా కాళేశ్వరంలో 16 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల గ్రావిటీ టనెళ్లు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, ఇవన్నీ కూడా ఇంటాక్ట్ ఉన్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి గారు మొన్న పోయి గంధమల్లకు శంకుస్థాపన చేశారు అనేది ఇలా ప్రజలకు స్పష్టమైంది. కమిషన్ ముందు కూడా చాలా వివరంగా అన్ని కూడా మేము ఏది నోటి మాటగా చెప్పలే, విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, సాక్ష్యాధారాలతో సహా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు, సిడబ్ల్యూసి రిపోర్ట్లు, వ్యాప్కోస్ రిపోర్ట్లు, కేబినెట్ నిర్ణయాలు అన్ని కూడా ఆధారాలతో సహా కమిషన్ కోరిన విధంగా మేము సబ్మిట్ చేయడం జరిగింది. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ లో ఉత్తరాంధ్ర ప్రాంత పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, శ్రేణులు మంత్రి లోకేష్ కు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఆయనకు స్వాగతం పలికిన వారిలో ఎంపీ శ్రీ భారత్, హోంమంత్రి వంగలపూడి అనిత ఉన్నారు. పార్వతీపురం నియోజకవర్గం టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమన్వయ సమావేశంలో పాల్గొని పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇచ్చారు కదమ్మా, నేను చదివినా కదా సార్, నాకు ఇచ్చారు కదమ్మా, నేను చదివినా కదా సార్. సార్ సార్ మాట్లాడాలి అమ్మ, నాకు ఇచ్చావు కదమ్మా, నాకు చూడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఉదయం 11:30 ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో సమావేశమయ్యి కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, పీసీసీ కార్యవర్గం, కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీపై చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై భారీ బహిరంగ సభలను నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. సభలు నిర్వహించే తేదీలపై ఈ భేటీలో స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. అందరికీ నమస్కారం. చాలా ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న మంత్రివర్గం ఇవాళ చేయడం జరిగింది. కులాల సమతుల్యం పాటిస్తూ 2 మంత్రి పదవులు ఎస్సీకి, 1 బీసీకి ఇవ్వడం జరిగింది. మంత్రివర్గంలో స్థానం కోసం మా రంగన్న చాలా సీనియర్ నాయకుడిగా మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నం చేయడం, వస్తుందని ఆశించడం, మేమంతా కూడా రంగన్నకి రావాలని కోరుకోవడం జరిగింది. సమీకరణలు దృష్ట్యా వీళ్ళ ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసిన దృష్ట్యా చాలా కోణాల నుంచి ఏఐసిసి పెద్దలు ఆలోచించి 3 మాత్రమే కేబినెట్ మంత్రులను ఇవాళ తీసుకోవడం జరిగింది. ఇంకా 3 కేబినెట్ బర్తులు ఖాళీగా ఉన్నాయి. ఇవాళ రంగారెడ్డికి వచ్చినప్పుడు జరిగింది. వారి ఆవేదన, వారి బాధని కూడా వినడం జరిగింది. ఇవన్నీ కూడా ఏఎస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ఇక్కడ రావాల్సి ఉండే కొన్ని కారణాలు రాలేకపోయింది. వారికి, ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఏఎస్ పెద్దలందరూ కూడా ఇక్కడ జరిగినటువంటి విషయాల్ని, వాస్తవాల్ని చెప్పి రాజధాని అమరావతి ప్రాంత మహిళలను ఉద్దేశించి సాక్షి టీవీ ఛానల్లో కృష్ణంరాజు అనే జర్నలిస్టు తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజధాని గురించి, అక్కడి మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా
వేశ్యలు అంటూ చేసిన దారుణమైన వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సహా పలువురు ఇతర నేతలు కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. నేడు సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. వచ్చే నెల మిమ్మల్ని ఏమడిగారు సార్? అసలు ఐడి కార్డు చూపించారు, మేము తుళ్ళూరుకి రావాలని అంటున్నారు. నేను రావడానికి సిద్ధమే, మెడిసిన్ అవి తీసుకోవాలన్నా లేదు, వెళ్ళటానికి పైకి వెళ్ళటానికి ఒప్పుకోవట్లేదు. పాప మన ఫ్రెండ్లీగానే ఉన్నారు కానీ మరి వాళ్ళకి ఏమి ఇబ్బందో నాకు తెలియదు. పైకి కాదండి వాళ్ళే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత నాకు అసలు ఐడియా కూడా లేదు ఇవన్నీ అడగాలని సంగతి. వాళ్ళేమి పాప అభ్యంతరకరంగా వ్యవహరించలేదు, మర్యాదగానే ఉన్నారు. ఏం సార్ మర్యాదగానే ఉన్నారు, ఏం తారో ఏమో తెలియదు. సరే మరి అది వాళ్ళ ఎంత లాభం ఏంటనేది వాళ్ళ ఇష్టం. మొదటి సంతకం సాక్షికి సంబంధం లేనటువంటి ఒక అమరావతి డిబేట్ పెట్టు కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్ట్ కృష్ణరాజు రాజధాని మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంటున్నారా? నాకు అర్థం కాలేదు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు, లైవ్లో ఇష్టం వచ్చినట్టు బూతులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. చాలా దుర్మార్గం అని మనం చేస్తాం. చాలా ఇంతకుముందు నేను మనం చేస్తాను. నేను కూడా ఇది చూడండి, భారతమ్మ గారి మీద ఏ విధంగా దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు నడిపారు. దీనికి సమాధానం లేదు. దీని మీద నో యాక్షన్. జగన్ గారి మీద ఈ విధంగా నో యాక్షన్, మా మీద చేస్తే నో యాక్షన్. టీవీ 5 ఈయనెవరు ఇట్లా చాలా ఇంతకుముందు కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఈ రకంగా మా మీద క్షణం కూడా ఖాళీ లేకోకుండా దాడులు చేస్తారు మీడియా ద్వారా. పెట్టడానికి అంగీకరించకపోవచ్చు. ఏం కేసులు పెట్టారని దానిలో SC ST కేసు కొమ్మినేని శ్రీనివాస్ గారు బెయిల్ రాకోకుండా ఏం చేయాలి? పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో నిమగ్నమైపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతమ్మ గారు దాన్ని ఆర్గనైజ్ చేసుకుంటున్నారు. భారతమ్మ గారు శ్రీనివాస్ గారు ఇది నాట్ ఏ క్రిమినల్. సమాజంలో మీరు ఎక్కడికి పోతున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని మనకు ఎప్పుడు మీ రోజులు కావివి, రోజులు మారతాయి. అనేక మంది ఛానల్స్లో పెట్టి మీరు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఆ కిరా కార్పీని ఆ సీమరాజుని పెట్టి తిట్టిస్తున్నారు. వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇస్తేనేమో పోలీసు వారు కేసు రిజిస్టర్ చేసినటువంటి తెలుగుదేశం నాయకులు సాక్షి ఆఫీసు మీదకి వెళ్తారు. సాక్షి ఆఫీసు మీదకి వెళ్ళి దాడి చేసే కార్యక్రమం చేస్తారు. చూడండి, సాక్షి ఆఫీసు మీదకి కనిపిస్తుందా? నవమాకండి అంట, డౌన్ సాక్షి నవమాకండి అంటున్నాడు. అంటే పోగేసుకొచ్చారు.
సరే ఓకే. అంటే నేను ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఏదో సందు దొరికింది కదా అని చెప్పేసి సాక్షి ఆఫీసుల మీద మరొక ఆఫీసుల మీద దాడి చేయటం మొదలెడితే ఎక్కడికి వెళ్తుంది? కేసీఆర్ ను కాపాడాల్సిన అవసరం తనకు లేదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కాళేశ్వరం కమిషనర్ విచారణకు హాజరైన ఈటల కేసీఆర్ ను రక్షించేందుకే వాస్తవాలను దాచిపెట్టారన్న ఆరోపణలపై మాజీ మంత్రి స్పందించారు. ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నానని, ఆ సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వాటిలో తన పాత్రను కమిషన్ ముందు వెల్లడించినట్లు చెప్పారు. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే కాంగ్రెస్ నేతలు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు, ఆయన ఇచ్చినటువంటి వాన్మూలం కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి ప్రకటన అసత్యాలతో కూడుకున్నటువంటిది. అనాలోచితంగా ఇచ్చారా, లేదు చాలా రోజులైంది కాబట్టి వేరే రకంగా ఇవ్వాల్సిన పరిస్థితులకు ఆయనకి ఏమైనా దాపురించినాయా, అందుట్లో సబ్ కమిటీకి సంబంధించినటువంటి సమాచారం కానీ, కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకి పొంతం లేకుండా ఆయన ఇచ్చినటువంటి సమాధానాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన ప్రస్తావించినటువంటి సబ్ కమిటీ అది కాళేశ్వరం నిర్మాణం కోసం వేసినటువంటి సబ్ కమిటీ కాదు. అది మేడిగడ్డ శాంక్షన్స్ ఇచ్చిన తర్వాత 15 రోజులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ కి సంబంధించి, అది దేవాదుల, కాంతాలపల్లి, ఫ్లడ్ఫో కెనాల్, ప్రాణహిత, ఈ ప్రాజెక్టుల పనులు కొనసాగించాలి అంటే ఆ ఉన్నటువంటి ఎస్టిమేట్ రేట్స్ కి ఆ కాంట్రాక్టర్లు పనులు చేస్తారా, చేయరా, చేస్తానంటే ఏం చేయాలి, ఒకవేళ చెయ్యను అనంటే ప్రభుత్వం ఏ నిర్ణయం చేయాలి అని ప్రధానమైనటువంటి పెండింగ్ ప్రాజెక్టుల మీద సబ్ కమిటీ వేశారు. ఆ ప్రాజెక్టులో 2-3 సార్లు సిట్ చేసి, ఆ సిట్టింగ్స్ లో అధికారులందరినీ అడిగి సబ్ కమిటీ యొక్క సమాచారాన్ని సబ్జెక్ట్ వైజ్ గా, ప్యాకేజ్ వైజ్ గా మేము ప్రభుత్వానికి, కేబినెట్ కి సమర్పించడం జరిగింది. ఆ కేబినెట్ లో కాళేశ్వరంలో బ్యారేజ్ లేదు, వేరే రకమైనటువంటి సజెషన్స్ కానీ సబ్ కమిటీ ఇచ్చిన పరిస్థితి లేదు. 4 ప్రాజెక్టుల మీద ఏ ప్యాకేజీలు ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఒకవేళ ఎక్సెస్ అమౌంట్ కానీ లేకపోతే ఓవర్ ఎస్టిమేట్స్ కానీ ఉంటే మళ్ళీ స్విచ్ ఛాలెంజ్ పిలవటమా, లేదు కొత్త ఎస్ఎస్ఆర్ రేట్స్ ప్రకారంగా చేయాలా అనే అంశాల మీద మాత్రమే ఆ సబ్ కమిటీ నిర్ధారణ చేసి కేబినెట్కి ఇచ్చాం. కాబట్టి మహిళల మాన ప్రాణాలు రక్షించడంలో ప్రభుత్వానికి శ్రద్ధ లేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. హోంమంత్రి అనితపై ఆమె ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతికి విలువలు నేర్పించాల్సిన అవసరం లేదని, ఆ స్థాయి హోంమంత్రి అనితకు లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయి. మహిళలపై జరుగుతున్న దాడులకు హోంమంత్రి నుంచి స్పందన లేదు. ఇవన్నీ పట్టించుకోకుండా హోంమంత్రి మాపై విమర్శలు చేస్తున్నారు. సాక్షి డిబేట్ లో ఓ జర్నలిస్ట్ మాట్లాడిన మాటల్ని పట్టుకుని రాజకీయం చేస్తున్నారు అని మండిపడ్డారు. ఏరియా గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఏరియాలో 50,000 ఇళ్ల పట్టాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళల పేరున జగనన్న ఇవ్వడం జరిగింది. మీరు వచ్చాక అది లేకుండా చేసేసరే మీకేం గౌరవం ఉంది? మహిళల మీద 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది జగనన్న. ఆ ప్రాంత ప్రజలకి అంతగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మహిళలంటే అత్యంత గౌరవించే వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. మహిళల మీద గౌరవం అంటే ట్విట్టర్లో పోస్టులు పెట్టేసి స్టేట్మెంట్స్ ఇచ్చేస్తే కాదు, అది చేతల్లో చూపించాలి. మరి మీ చంద్రబాబు నాయుడు గారైనా, మీ కూటమి ప్రభుత్వమైనా ఇన్ని సంఘటనలు, మహిళల మీద అఘాయిత్యాలు జరగని రోజు లేదు. మనం చూసే విధంగా తీసుకోవాలి. పోలీసుల్ని అక్రమ కేసులు పెట్టడానికి ఏ విధంగా ఉపయోగించాలి, అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకులను ఏ విధంగా అరెస్టులు చేయాలి, దాని మీద దృష్టి పెట్టారు తప్ప మహిళల మాన ప్రాణాల రక్షణ మీద వీళ్ళు దృష్టి పెట్టలేదు. ఇలాంటి ఇష్యూస్ ఏమైనా దొరికితే దాన్ని పట్టుకొని చిలువలు పలువులు చేస్తూ మా జగన్మోహన్ రెడ్డి గారి మీద, అతని కుటుంబ సభ్యుల మీద తిట్టడం, దుమ్మెత్తిపోయడం పనిగా పెట్టుకోవడంలో వీళ్ళు ముందుంటూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే దిగజారుడు రాజకీయాలన్నమాట. వీళ్ళ వైఫల్యాలను కప్పుపిచ్చుకోవడానికి ఇలాంటి దిగజారుడు రాజకీయాలకి వీళ్ళు పూనుకోవడం
ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను. హోమ్ మినిస్టర్ గారేమో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు, విలువల గురించి మాట్లాడుతున్నారు, మా భారతమ్మకి విలువలు ఇవి నేర్పిస్తారట. అమ్మ హోమ్ మినిస్టర్ గారు మీకు ఒకటే చెప్తున్నాను, మా భారతమ్మ నిజామాబాద్ జిల్లాలో సోమవారం ఇందల్వాయి రామాలయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజలకు కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పి మభ్యపెట్టారని మండిపడ్డారు. మహిళలకు 2500 ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. పెద్ద ఆలయాలున్నా అక్కడ డబ్బులు ఇచ్చుకొని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అనేకమైనటువంటి డబ్బులు నిధులు 2000 కోట్ల పైచిలుకు నిధులు కేసీఆర్ గారు అన్ని గ్రామాల్లో ఉన్న పురాతన ఆలయాలను మంచి చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో మన తెలంగాణలోనే దక్షిణ కాశీగా చెప్పేటటువంటి వేములవాడ ఆలయంలో రోజొక రాజన్న కూడా చచ్చిపోతుంటే కూడా పట్టించుకోనటువంటి ప్రభుత్వం ఇవాళ నడుస్తున్నది. మరి ఆ వైఖరి పోవాలి. తెలంగాణ దేవాలయాల మీద గౌరవం ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు శ్రద్ధ చూపించి ఆపాలి. ఎందుకంటే గత 15 రోజులుగా వరుస పెట్టి వింటున్నాం, రోజు 4-5 కోడలు చచ్చిపోతున్నాయి వేములవాడలో. ఇది మనకు మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, మరి తెలంగాణలో అనేకమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి, వాటన్నిటి అభివృద్ధికి కూడా బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉన్నది. ఇదివరకు కూడా నిధులు ఇచ్చినాం, మళ్ళా వచ్చేది మన ప్రభుత్వమే, మళ్ళా కూడా నిధులు ఇస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కాంగ్రెస్ ప్రభుత్వం 2500 ఇస్తానని మహిళలకు మరి చెప్పవేంది ముచ్చట అంటే చెప్పేదేముంది, మా అక్కలకు తెలిసిందే కదా, ఇస్తామన్నారు ఇస్తలేరు, ఇచ్చలేక కొట్లాడ్డా అంతే కదా. ఇంకేమన్నా కొట్లాడతానే కిందికి వస్తారు అంతే కదా. కొట్లాడదామా మరి? కొట్లాటలు ఎట్లుంటారు? పిడికి ఎత్తాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. 2500 మాకు, 2500 మాకు. కిలో బంగారం వెంటనే, కిలో బంగారం వెంటనే. రేవంత్ రెడ్డి బంగారమే ఏపీలో అనంతపురం జిల్లాలో ఇంటర్ విద్యార్థి తన్మయిని తలపై కొట్టి నరకం చూపించారు దుండగులు. అనంతరం మృతదేహాన్ని మణిపాల్ స్కూల్ వెనక పడేశారు. స్థానికుల సమాచారం ద్వారా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించగారు. కాగా జూన్ 3 నుంచి తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత యువతి తల్లిదండ్రులు కంప్లైంట్ చేసిన పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. ఇక ఈ సంఘటనపై జగన్ సీరియస్ అయ్యారు. శాంతి భద్రతల నిర్వహణలో సీఎం ఘోరంగా విఫలం అని ఫైర్ అయ్యారు. రెడ్ బుక్ రాజ్యాంగం, డైవర్షన్ పాలిటిక్స్ పై మాత్రమే దృష్టి పెడుతున్నారని నిప్పులు చెరిగారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి ఒక దళిత బాలిక ఉన్నంత వరకు కూడా స్కూలుకు వెళ్తున్నటువంటి అమ్మాయి, 8వ తరగతి వరకు చదివిన అమ్మాయి, ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ ప్రచార రథం పై నుంచి కింద పడి చనిపోయినటువంటి ఒక తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడి మనవరాలు అమ్మాయి. జోక్యం చేసుకునేంత వరకు మరి ఇంటెలిజెన్స్ వర్దని శాసనసభ్యునిగా గెలిచిన తొలినాలలో నేను ఇచ్చినటువంటి ఒక ఆడియో మెసేజ్ 5 నా పేరు లక్ష్మీపతి, తన్మయ్య నా కూతురు మంగళవారం ఇంట్లో నుంచి 9 గంటలకు వెళ్ళిపోయింది. మేము అంతా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ అంతా వెతికినాము. మళ్ళా బుధవారం రోజు మార్నింగ్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము వెతికినాం. తర్వాత
మళ్ళీ కాల్ లిస్ట్ పోలీసుల నుండి కాల్ లిస్ట్ తీస్తాము, కాల్ లిస్ట్ వచ్చిన తర్వాత అది స్టేజ్ చేస్తామని చెప్పినారు. మళ్ళా మేము ఒక అబ్బాయి పైన డౌట్ ఉండి వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం రెస్పాండ్ కాలేదు. మళ్ళా కాల్ లిస్ట్ అంటే చూద్దామన్నారు. అందువల్ల మాకు న్యాయం చేయవలసింది మేము కోరుతున్నాం. కూడేరు దగ్గర మా మణిపాల కాలేజీ దగ్గర అమ్మాయి డెడ్ బాడీ చంపేసినారు, డెడ్ బాడీ దొరికింది. అందులో ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాము. పాప పేరు తన్మయ్. కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చినారు? మంగళవారం రోజు ఇచ్చినాము. ఇక్కడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఇచ్చినాము. ఏం చదువుతుంది? ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్కి వెళ్ళాలి. అమ్మాయి పేరు తన్మయ్. వాళ్ళు ఏమన్నా చంపేది సార్, నన్ను అట్లా మా పాప చంపేసినారు. మంగళవారం రోజు నైట్ అమ్మాయి మిస్సింగ్ కనిపించలేదు. మేము మంగళవారం నైట్ అంతా బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ అంతా వెతికినాము. మా బంధువుల కూడా ఫోన్ చేసి వాళ్ళకి ఎంకరేజ్ చేసినాము. వాళ్ళు మాకు బాడీ లేదంటున్నారు, వాళ్ళు లేదంటున్నారు, కాల్ లిస్ట్ కానీ అని అన్నారు. కాల్ లిస్ట్ వచ్చినప్పుడు రాష్ట్రంలో గత 2-3 రోజులుగా భిన్నమైన వాతావరణం నెలకొంటుంది. ఉదయాన్నే బాణుడు తీవ్ర ప్రతాపం చూపుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొడుతున్నాయి. ఇక సాయంత్రం కాగానే ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇవాళ పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డీఎంఏ వెల్లడించింది. కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు వర్షాలు అంచనా వేసింది. బాపట్ల, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఈ రోజు ఉదయం అస్వస్థకు గురయ్యారు. గోవిందిన్నెలోని మూల పెద్దమ్మ దేవరలో స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆమెను హుటాహుటిన ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే అఖిలప్రియ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. బెదిరిస్తున్నారా నాకు ఫోన్ చేసి నాకు బెదిరిస్తున్నారా? నాకు ఫోన్ చేసి నువ్వు బెదిరిస్తున్నావా? నాకు ఫోన్ చేసి నువ్వు బెదిరిస్తున్నావా? నాకు ఫోన్ చేసి నువ్వు బెదిరిస్తున్నావా? నువ్వు రా, నువ్వు ఇంటికి రండి. అయ్యయ్యో రండి. పని చేసిన వాళ్ళకి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుపై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అనుబంధ ప్రచార సంస్థలు పక్కా పథకం ప్రకారం చేసిన కుట్ర అని ఆయన ఆరోపించారు. ఈ నెల 6వ తేదీ ఉదయం ఒక టీవీ చర్చా కార్యక్రమంలో జరిగిన చిన్న సంఘటనను అడ్డం పెట్టుకుని 3 రోజులుగా రాద్ధాంతం చేసి దాని పరాకాష్టంగా కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్ చేయించారని సజ్జల ఆరోపించారు. మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీని మీద చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాన్ని ఏమంటాం పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసులు అనలేము.
ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది. ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు. దాంట్లో అంటే ఇంకా ఘోరము బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్గా లేదు, ఆర్గనైజ్ అయింది, పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది, కమ్ముకుంటుంది, కమ్ముకొని దెబ్బ కొట్టాలని చూస్తుంది. మిమ్మల్ని ఏమడిగారు సార్ అసలు వాళ్ళు? ఐడి కార్డు చూపించారు, మేము తుళ్ళూరుకి రావాలని అంటున్నారు. నేను రావడానికి సిద్ధమే, మెడిసిన్ అవి తీసుకో. అవమానిస్తారా? ఆయన ఛానల్ అవమానిస్తారా? మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీని మీద చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాన్ని ఏమంటో పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసులు కూడా అనలేము. ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది. ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు. దాంట్లో అంటే ఇంకా ఘోరము బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్గా లేదు, ఆర్గనైజ్ అయింది, పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది, కమ్ముకుంటుంది, కమ్ముకొని దెబ్బ కొట్టాలని చూస్తుంది. మిమ్మల్ని ఏమడిగారు సార్ అసలు వాళ్ళు? ఐడి కార్డు చూపించారు, మేము తుళ్ళూరుకి అమరావతి మహిళల పదవి ఒక ఆర్గనైజ్గా పోతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈ రోజు ఒక జర్నలిస్ట్ దగ్గరకు వచ్చింది. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. కేఎస్ఆర్ గారు లైవ్ లో సారీ చెప్పారు. అండ్ పైగా ఆ యొక్క డిస్కషన్ ని ఆపే ప్రయత్నం కూడా చేశారు. అందరికి తెలుసు. ఇక్కడున్న మీ జర్నలిస్ట్ ని కూడా అడుగుతా ఉన్నాను, ఈరోజు జర్నలిస్ట్ దాకా వస్తారా? జర్నలిస్టులకు ఈ విధంగా ఇలా అరెస్ట్ చేసేదాకా వెళ్తారా? ఆయన చేసిన తప్పేంటండి? అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఒక టెర్రర్ని క్రియేట్ చేస్తూ ప్రయత్నాలు ఈరోజు ఈ రెడ్ బుక్ పాలన చేస్తుంది కూటమి ప్రభుత్వం నాయకత్వంలో అని తెలియజేస్తున్నాము.